కొంతకాలంగా కోరుట్ల పట్టణంలో కొంతమంది వ్యాపారవేత్తల్ని చంపేస్తానని బెదిరిస్తూ బలవంతం వసూళ్లకు పాల్పడుతున్న విత్తనాల నాగరాజు అనే వ్యక్తిని ఈరోజు మా యొక్క గౌరవ ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గౌరవ మా డిఎస్పీ మెట్పల్లి డిఎస్పీ రాములు సార్ యొక్క ఆధ్వర్యంలో విత్తనాల నాగరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. గతంలో కూడా ఇతని మీద పలు మర్డర్ కేసులు అలాగే ఎక్స్ట్రాక్షన్ కేసులు నమోదు కాబడి ఉన్నాయి. అట్టి కేసులలో అరెస్ట్ అయ్యి మళ్ళీ బెయిల్ మీద వచ్చి తిరిగి అతను ఇలాంటి నేరాలు పాల్పడుతున్నాడు. అలాగే గతంలో ఇతని మీద పీడియాక్ట్లో కూడా ఇతన్ని జైలుకి పంపించడం జరిగింది. ఇటు కేసులో ఇతనితో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నట్టు మాకు ఈ కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇతనితో పాటు ఇంకెవరైనా కూడా ఇటు కేసు ఇన్వాల్వ్ అయి ఉంటే ఈ కేసును చాలా మైన్యూట్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతున్నది. ఇటు కేసులు ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నా అతని అసోసియేట్స్ కావచ్చు, ఇంకెవరైనా ఉంటే కూడా వాళ్ళందరి మీద కూడా చట్టరీత్యా చాలా కఠిన చర్యలు తీసుకోబడటం జరుగుతున్నది. ఎట్టి పరిస్థితులలో కూడా ఇలాంటి బలవంత వసూళ్లకు పాల్పడే వ్యక్తుల్ని చట్టరీత్యా వదిలిపెట్టబోము. తప్పకుండా కఠిన శిక్షలు పడేలా వాళ్ళ మీద కేసులు నమోదు చేసి అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతున్నది. అలాగే ఈ కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరూ కూడా మా యొక్క పోలీస్ శాఖ తరఫున విన్నపము, ఎవరినైనా బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడే జరుగుతూ కనుక మీరు తప్పకుండా మాకు నిర్భయంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వవచ్చు. తప్పకుండా మీ అందరికీ మేము భరోసా ఇస్తున్నాము, భద్రత కల్పిస్తాము. ఎవరు కూడా పడాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సిన పని కూడా లేదు. ఎవరైనా సరే ఇలాంటి చర్యలకు పాల్పడితే వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళ మీద రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతున్నది. ఈ విత్తనాల నాగరాజు అనే వ్యక్తి మీద గతంలో ఆల్రెడీ మా దగ్గర రౌడీ షీట్ కూడా నమోదు చేసి అతన్ని మేము వాచ్ కూడా చేస్తున్నాము. మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాము, ఏ ఒక్కళ్ళైనా సరే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా కూడా అతను కానీ అతని అసోసియేట్స్ కానీ ఇంకెవరైనా ఉన్నా కానీ అందరినీ హెచ్చరిస్తున్నాము. అతనికి సహకరించినా, అతనితో కమ్యూనికేషన్ కలిగి ఉన్నా కానీ వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.